అయితే ఇప్పుడు మనం జగిత్యాల జిల్లాకు పోదాం. జగిత్యాల ఎమ్మెల్యే ఎవరల్లా ఎరికేనా మీకు? డాక్టర్ సంజయ్ సారే కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. కారు గుర్తు మీదనే గెలిచిండు. అటు ఇంకా ఏమైంది? షెయి పార్టీ అధికారంలోకి వచ్చింది. సంజయ్ సారు రేవంత్ సార్తోని చేతులు కలిపి మరి ఒక్క పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలకు పోడు తప్పే కదా. ఎమ్మెల్యే పదవి పోతుంది కదా. అందుకే సారు తాపకోసారి నేను షెయి పార్టీలో షరీగ్గాలే బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకుంటా పోతుండు. మరి ఓట్లప్పుడు కష్టపడి గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఊకుంటారా? చూడులి ఏం చేసిరో మరి. ఫస్ట్ ఇగో ఈ బీఆర్ఎస్ కార్యకర్తను తారీఫ్ చేయవలసిందేనులా, నిజంగా అయిన ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ముచ్చట ఏంటంటే బీర్పూర్ మండలం తాళధర్మంలో ఒక కార్యానికి జడ్చాల ఎమ్మెల్యే సంజయ్ సార్ అత్తాడు. ముచ్చట బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎరికైంది. సారు కారు గుర్తు మీద గెలిచి షెయి పార్టీ సోపతి పట్టిండు కదా. ఏమనంటేనేమో నేను షెయి పార్టీలా షరీగ్గాలే అంటాడు. అందుకే ఇక తాళధర్మం బీఆర్ఎస్ కార్యకర్త ఏం చేసిందంటే గులాబీ కండువా తీసుకొని సంజయ్ సార్కు కప్పేతందుకు రెడీ అయిండోలా అగో ఆడ నిల్చున్నాడు. కానీ పోలీసులకు కోపం వచ్చింది. సంజయ్ సార్కు బీఆర్ఎస్ కండువా గట్టెట్లు కప్పుతావు అనుకుంటా పోలీస్ టౌన్కు తోలుకపోయారు. ఇదేం పంచాయతీ అని అడిగితే కండువా పట్టుకోవద్దని అంటురు పోలీసు వాళ్ళు. ఇక చెప్పు కథ. కాదు, ఈ రవీందర్ చెప్పింది తప్పేమన్నా ఉన్నదానులా? సంజయ్ సార్కు గులాబీ కండువా గప్పుడు కూడా గప్పద్దా? కాంగ్రెస్ కండువా గప్పాలి కావచ్చు. మరి అసంటప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్న షెయి పార్టీలకు ఓలే అని అనుడెందుకు? బీఆర్ఎస్లోనే ఉంటే కండువా కప్పుకోవాలి కానీ అరెస్టులు చేసుడేంది? అగో రవీందర్ ఏమంటుండో ఈనుర్రి మీరు. డాక్టర్ సంజయ్ కుమార్ గారు తలధర్మరం వస్తుండని చెప్పి మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా స్వాగతం పలకడానికి కండువా కప్పుకొని స్వాగతం పలుకుతూ ఉంటే ఎస్ఐ గారు వీళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకోసం అరెస్ట్ చేశారో తెలియడం లేదు. మరి మా సారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, మరి ఎందుకోసం అరెస్ట్ చేశారు? ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేశారో ఒక సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కరెక్టే కదా ఈయన చెప్పింది. కానీ ఈ రవీందర్ మంచిగా ఇరికిచ్చిండు కదా సంజయ్ సార్ను. కాదా మరి ఈ సంజయ్ సారు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తుండని కష్టపడ్డది కార్యకర్తలు. ఈ సంజయ్ సారు గెలుపు కోసం ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి ప్రచారాలు గిషారాలు చేసిరు. ఇక సంజయ్ సారు గెలిచినాక వేరే పార్టీలకు పోతే గెలిపించిన పార్టీకే కాదు కార్యకర్తలను కూడా వెన్నుపోటు ఓడిచినట్టే కదా. కారు గుర్తుకే ఓటేయాలని ఇంటింటికి తిరిగి గెలిపించుకుంటే గెలిచినాక షెయి పార్టీలకు ఓడు కార్యకర్తలకు ఎంత బాధ అనిపిస్తుందోలా. కానీ ఏ మాట కామాటేనోలా. ఓడిపోయినాక లీడర్లు అధికార పార్టీలకు దునికినా కార్యకర్తలు మాత్రం గులాబీ పార్టీ దిక్కే ఉన్నారు చూడు. ఇది కదా బీఆర్ఎస్ బలగం అంటే, గులాబీ పార్టీ సైన్యం అంటే.